బీజేపీ మోసాల దయ ఉంటే పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి కూడా కావచ్చు. కానీ తెలంగాణకు సంబంధించి ఆయన ఆంధ్రప్రదేశ్లో ముఖ్యమంత్రి కావచ్చు, డిప్యూటీ సీఎం కావచ్చు, ఏమైనా కావచ్చు, ఎవరికి అభ్యంతరాలు ఉండాల్సిన అవసరం లేదు. తెలంగాణకు సంబంధించి ఎందుకు పవన్ కళ్యాణ్ పట్ల తెలంగాణ సమాజంలో వ్యతిరేకత ఉంది? అది ఆయన అర్థం చేసుకుంటున్నాడా, లేకపోతే అర్థం చేసుకొని కూడా వంకర మాటలు మాట్లాడుతున్నాడా? అది మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. ఆయన నిన్న ప్రెస్ మీట్లో ఏం మాట్లాడాడు, అంతకుముందు గతంలో చాలాసార్లు తెలంగాణ గురించి ఏం మాట్లాడాడు, ఇది ఈ మధ్యకాలంలో ప్రొఫెసర్ నాగేశ్వర్ ఒక విశ్లేషణ తర్వాత పవన్ కళ్యాణ్ మోడీ అమిత్ షా దగ్గరికి వెళ్ళాడని, జగన్ను అరెస్ట్ చేయించడానికి ఖచ్చితంగా వెంటనే అరెస్ట్ చేయించాలని అమిత్ షాని కోరాడని, అమిత్ షా దాన్ని వ్యతిరేకిస్తూ జగనే మనకు లాంగ్ రన్లో స్నేహితుడని, చంద్రబాబు షార్ట్ టర్మ్ స్నేహితుడు కాబట్టి జగన్ అరెస్ట్ చేయడానికి వీల్లేదని, చేయబోమని ఆయనకు చెప్పాడని, ఎవరికి? పవన్ కళ్యాణ్కి చెప్పాడు అమిత్ షా అనేది నాగేశ్వర్ చెప్పిన మాట. నాగేశ్వర్కు జనసేన వాళ్ళు ఎవరో చెప్పారని చెప్పాడు. సరే, దాని మీద కొంత గొడవ జరిగింది, గందరగోళం జరిగింది. జనసేన వాళ్ళు కేసులు పెట్టారు, ఆయన మీద అరెస్టులు చేయడానికి పోలీసులు వచ్చారు. తెలంగాణలో కూడా పవన్ కళ్యాణ్ జనసేన పార్టీకి సంబంధించిన వాళ్ళు కేసులు పెట్టడం పట్ల వ్యతిరేకత వచ్చింది. భావ ప్రకటన స్వేచ్ఛకు సంబంధించి అసలైన ప్రశ్న కూడా అక్కడ వచ్చింది. ఈ నేపథ్యంలో ఆయన కోడి చెరువు ఆక్రమణకు సంబంధించి బయటకు వచ్చాయి. తొలివేలుగు రఘు దాన్ని బయటికి తీశాడు. తర్వాత అనేక యూట్యూబ్ ఛానల్స్, తెలంగాణ సోషల్ మీడియా దద్దరిల్లిపోయింది. ఈ నేపథ్యంలో ఆయన తెలంగాణలో జూన్ 2వ తేదీన తెలంగాణ ఏర్పాటైన రోజున నవనిర్మాణ సభ పెట్టడానికి సిద్ధమయ్యాడు. తెలంగాణ నవనిర్మాణ సభ అంటే తెలంగాణను కొత్తగా మళ్ళీ నిర్మించదలుచుకున్నాడు పవన్ కళ్యాణ్. ఎవరు నిర్మించదలుచుకున్నాడు? ఆంధ్ర ప్రాంతానికి చెందిన పవన్ కళ్యాణ్ నిర్మించదలుచుకున్నాడు. ఏ ప్రాంతపు ఆధిపత్యానికి వ్యతిరేకంగా తెలంగాణ అనేక దశాబ్దాల పాటు పోరాడిందో, ఏ ప్రాంతపు దోపిడీకి వ్యతిరేకంగా తెలంగాణ దశాబ్దాల పాటు పోరాడిందో, అదే ప్రాంతానికి చెందిన దోపిడీదారుల ఏజెంట్ అయిన పవన్ కళ్యాణ్ తెలంగాణ నవనిర్మాణం చేయడానికి రెడీ అయిపోయాడు.